మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. ఇంతకుముందు 2 సంచికలలో మన ఛానల్ పేరు తెలుగు కథలు అని చెప్పాను. కానీ మీరందరూ సులభంగా మన ఛానల్ను ఉపయోగించుకోవాలని ఈ ఛానల్ పేరు తెలుగు నీతి పద్యాలు అని మార్చాను. ఈ మార్పును గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ సంచిక పద్యానికి వచ్చేద్దాం. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ పట్టము గట్టిన వెనుపటి గుణ మేలమాను వినరా సుమతి. ఈ పద్యం సుమతి శతకంలోనిది. దీని భావం ఏమిటంటే, వీధిన పోయే కుక్కను తీసుకొచ్చి దానికి బాగా స్నానం చేయించి బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టి, నువ్వు రాజువు, నీ రాజ్యాన్ని ఏలుకో అని రాజును చేస్తే కూడా ఆ కుక్క తన గుణాన్ని మానుకోదు. రాజుగా రాజభోగాలు, మంచి తిండి అనుభవించకుండా ఎక్కడో కింద పడిన తిండి, కుళ్ళిపోయిన తిండి తింటుంది. దానికి ఆ తిండే నచ్చుతుంది. అది దాని గుణాన్ని మానుకోదు. ఇది అర్థం కావడానికి మీకు ఒక చక్కటి కథ చెబుతాను, వినండి. ఒక మహారాజు ఎంతో కారుణ్యమూర్తి. తన రాజ్యంలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి తనే స్వయంగా రాజ్యమంతా తిరిగేవాడు. ఒకరోజు ఒక యువతి చిరిగిన బట్టలతో భిక్షాటన చేస్తూ కనిపించింది. రాజుకు జాలి కలిగింది. అమ్మాయి బాగుంది, ఆ యువతికి సహాయం చేస్తే జీవితం బాగుపడుతుందని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. మంత్రి వద్దని ఎంత చెప్పినా వినడు. పెళ్ళి అయ్యాక ఆ యువతి మహారాణి అవుతుంది. అంతఃపురంలోని భోగాలన్నీ చాలా సంతోషంగా అనుభవిస్తుంది. కొన్ని రోజులకు మహారాణికి అంతఃపుర సుఖంపై విరక్తి కలుగుతుంది. తన పాత జీవితమే బాగుంది అనిపిస్తుంది. ఈ విషయం రాజుకు చెప్పలేక దిగులుతో మంచం పడుతుంది. రాజుకు ఏ విషయం అర్థం కాక గొప్ప వైద్యులను పిలిపిస్తాడు. అందరూ ఇది మానసిక రోగం, దీనికి ఏమీ చెయ్యలేము అని చెబుతారు. అప్పుడు మంత్రి ఒక ఉపాయం పన్ని రాణి గదిలో ఒక గిన్నె పెట్టి అన్ని గదులలో పరిచారికలను పెట్టి రాణి వచ్చినప్పుడు వారి గిన్నెలోని అన్నం రాణి గిన్నెలో వేయమని చెప్తాడు. ఇలాగే రోజు చేయమని చెప్తాడు. ఆ పరిచారికలు అలాగే చేశారు. కొన్ని రోజులకు రాణి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అది చూసి రాజుకు చాలా సంతోషం వేస్తుంది. మంత్రిని పిలిచి అలా ఎందుకయిందని అడిగి వివరమంతా తెలుసుకుని రాజు నిర్ఘాంతపోతాడు. అప్పుడు మంత్రి, మహారాజా, ఆ రోజు నేను పెళ్లి చేసుకోవద్దు అని చెప్పింది ఇందుకే అని అంటాడు. ఆ తర్వాత రాజు వేరొక మంచి గుణములు ఉన్న యువతిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడు. చూశారా, భిక్షాటనకు అలవాటు పడ్డ యువతి సుఖాలు ఇచ్చినా తనకి నచ్చలేదు. కొంతమంది అలాగే ఉంటారు. అటువంటి వారికి మరీ అంత ఎక్కువ సహాయం చేయనవసరం లేదు, అనవసరపు పట్టం కట్టనవసరం లేదు అని తెలుసుకోవాలి. ఈ కథ మీకందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, నచ్చిందని భావిస్తున్నాను. మరో సంచికలో తెలుగు నీతి పద్యాలు ఛానల్లో మరో నీతి పద్యం, మరో కథతో మీ ముందు ఉంటాను. జై తెలుగు తల్లి.